ఓ పక్క వైసీపీ అభ్యర్థి ఊరంతా చుట్టేస్తున్నారు. క్యాండిడేట్ ఎవరో తెలియక తమ్ముళ్ళు తెగ మదన పడుతున్నారు. అభ్యర్థి ఎవరన్న స్పష్టత లేకపోవడం, అధినేత మనసులోని మాట చెప్పకపోవడంతో రాజావారి బంగ్లా వైపు చూస్తున్నారు. ఇద్దరు మహిళల మధ్య టికెట్ ఫైట్ నడుస్తుంటే ఆ సీటుపై ఎటూ తేల్చుకోలేక డైనమాలో ఉంది అధిష్టానం. ఏంటా నియోజకవర్గం? ఎందుకంత కన్ఫ్యూజన్? రాష్ట్రమంతా టీడీపీకి అన్ని మంచి శకునాలే కనిపిస్తున్న విజయనగరం జిల్లాలో మాత్రం పార్టీకి ఆ పరిస్థితి కనిపించడం లేదు. అధినేత నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇప్పటికే రాష్ట్రాన్ని చుట్టేస్తూ ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని సమాయత్తం చేస్తున్నారు. కానీ విజయనగరం జిల్లాలో మాత్రం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులపై తమ్ముళ్లకు క్లారిటీ రావడం లేదు. 1-2 నియోజకవర్గాల్లో తప్ప ఎన్నికల్లో పోటీ చేసే టీడీపీ అభ్యర్థులపై సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది. కీలకమైన విజయనగరం శాసనసభ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారన్న సస్పెన్స్కి ఇంకా తెరదించలేదు టీడీపీ అధిష్టానం. అభ్యర్థి ఎవరూ తెలియక ఇంకా ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నారు విజయనగరం తమ్ముళ్లు. పార్టీ తరపున ఉత్సాహంగా ప్రచారం చేయలేకపోతున్నారు. పార్టీ చేపట్టిన కార్యక్రమాలు తప్ప నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఎవరనే దానిపై సొంత కార్యకర్తలకే స్పష్టత లేకుండా పోయింది. విజయనగరం నుంచి ఈసారి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై తమలో తాము చర్చించుకుంటున్నారు. సమావేశాలు ఏర్పాటు చేసుకుని తమ అభ్యర్థి ఎవరో తొందరగా తేల్చాలని అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. 2014 ఎన్నికల్లో తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన మీసాల గీత విజయనగరం ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో మీసాల గీతకు కాకుండా అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజుకు టికెట్ ఇచ్చారు. అయితే 6,000 ఓట్ల తేడాతో ప్రస్తుత ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి చేతిలో ఓడిపోయారు గజపతిరాజు తనయ. ఎన్నికల తర్వాత మీసాల గీత అశోక్ గజపతిరాజు కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. పెద్ద ఆయన పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ పార్టీలోనే కొందరిని కలుపుకుని టీడీపీ కార్యక్రమాలు, నిరసనల్లో పాల్గొంటున్నారు. కానీ ఓటమి తర్వాత అదితి గజపతిరావు నియోజకవర్గంలో పత్తా లేకుండా పోయారన్నది విజయనగరం తమ్ముళ్ల మాట. అదితి గజపతిరాజు పార్టీ కార్యక్రమాల్లోనే కాదు అశోక్ బంగ్లాలోనూ లేకుండా పోయారని తమ్ముళ్లు వ్యాఖ్యానిస్తున్నారు. అందుబాటులో లేని అదితి గజపతిరాజు ఇప్పుడు మళ్లీ పోటీ చేస్తే పార్టీకి గెలుపు అవకాశాలు తక్కువేనని సాక్షాత్తు తెలుగు తమ్ముళ్లే బహిరంగంగా అంటున్నారు. మాజీ ఎమ్మెల్యే మీసాల గీత ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ని పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారని, తనకు గెలుపు అవకాశాలున్నాయని చెబుతున్నారట మాజీ ఎమ్మెల్యే. గంటా శ్రీనివాసరావు లాంటి కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రులతో అధిష్టానానికి వినతులు పెడుతున్నారు మీసాల గీత. అయితే టీడీపీలోని చాలా మంది సీనియర్ నేతలు అశోక్ వర్గంలో ఉండడం, విజయనగరం నియోజకవర్గంలో అశోక్ గజపతిరాజు చెప్పిందే ఫైనల్ కావడంతో మీసాల గీతకు అవకాశాలు తక్కువేనంటున్నారు. దీంతో మళ్ళీ అదితికేనా లేదంటే మరో అభ్యర్థి ఎవరైనా తెరపైకొస్తారా, అదీ కాదంటే స్వయంగా అశోక్ గజపతిరాజే పోటీ చేస్తారా అన్న ఆసక్తికర చర్చ జరుగుతోంది. విజయనగరంలో మళ్లీ పసుపు జెండా ఎగరాలంటే అశోక్ గజపతిరాజునే అభ్యర్థిగా నిలబెట్టాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అశోక్ గజపతిరాజు పోటీ చేస్తేనే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కార్యకర్తలు విశ్వసిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి గట్టి పోటీ ఇవ్వగలిగేది అశోక్ గజపతిరాజేనంటున్నారు కార్యకర్తలు. అధిష్టానం కూడా ఆయన వైపే మొగ్గుతుందని తమ్ముళ్లు భావిస్తున్నారు. అశోక్ గజపతిరాజు బరిలోకి దిగితే తప్ప నియోజకవర్గంలో, జిల్లాలో పార్టీకి రాజకీయంగా మనుగడ ఉండదన్నది టీడీపీ తమ్ముళ్ల వాదన. ఓటమి తర్వాత మాయమై ఎన్నికల ముందు ప్రత్యక్షమైన అదితికి మనస్ఫూర్తిగా పనిచేయలేమన్న మాట తమ్ముళ్ల నోట వస్తోందట. అశోక్ గజపతిరాజుకి అవకాశం ఇవ్వడమే ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీకి మంచిదంటున్నారు. తొందరగా అభ్యర్థి ఎవరన్నది తేల్చకపోతే పార్టీ నష్టపోతుందని విజయనగరం తమ్ముళ్లు టెన్షన్ పడుతున్నారు. ఓవైపు మాజీ ఎమ్మెల్యే మీసాల గీత తనకు అవకాశం ఇవ్వాలని కోరుతుంటే, మరోవైపు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు మాత్రం ఎంపీగా పోటీకే ఆసక్తి చూపుతున్నారట.
విజయనగరం అసెంబ్లీ టికెట్ తన కూతురు అదితి గజపతిరాజుకి కేటాయించాలని ఆయన అధినేతను కోరుతున్నట్టు సమాచారం. టీడీపీ అధిష్టానం ఎంపీగా పోటీ చేయాలని అశోక్ గజపతిరాజును కోరుతూనే అసెంబ్లీ టికెట్ విషయంలో మల్లగులాలు పడుతోంది. ఎవరికి కేటాయించినా మరొకరితో ఇబ్బంది లేకుండా చూడాలని భావిస్తోంది. మీసాల గీత ఒకవైపు, అదితి గజపతిరాజు మరోవైపు టికెట్ తమకంటూ ప్రచారం చేసుకుంటున్నారు. వరుస సమావేశాలు, వార్డుల్లో పర్యటనలు చేస్తున్నారు. వైసీపీ అధిష్టానం టికెట్పై క్లారిటీ ఇచ్చేయడంతో విజయనగరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కోలగట్ల ప్రచారంలో 10 అడుగులు ముందున్నారు. ఓ పక్క అధికార పార్టీ ప్రచారంలో దూసుకుపోతున్నా టీడీపీ ఇంకా అభ్యర్థిని తేల్చకపోవడం, కనీసం సంకేతాలైనా ఇవ్వకపోవడంతో పార్టీ క్యాడర్ డీలా పడింది. ముహూర్త సమయం ముంచుకొస్తుంటే ఇంకా అభ్యర్థిని తేల్చకపోవడం ఏమిటని విజయనగరం తమ్ముళ్లు రుసరుసలాడుతున్నారు. ఎవరికి కేటాయించినా త్వరగా పేరు ప్రకటించాలని కోరుకుంటున్నారు. నియోజకవర్గం నుంచి ఎవరో ఒకరిని అభ్యర్థిగా నిర్ణయిస్తే దాని ప్రకారం ప్రచార వ్యూహాన్ని రూపొందించుకోవచ్చన్నది విజయనగరం తమ్ముళ్ల ఆలోచన. అధినేతకు వీళ్ల కంఠశోష అర్థమవుతుందో లేదో.